చుట్టూ పచ్చని కొండలు, పక్షుల కిలకిల రావాలు, విరబూసిన కలువలు, కార్తీకంలో కలువల నడుమ కొలువైన శివుడు. ఆ సరస్సు అందాలు చూసిన వారు ఎవరైనా సొగసు చూడతరమా అనాల్సిందే. ఇంతకీ ఈ సరస్సు ఎక్కడ ఉంది? అక్కడ పర్యాటకులను ఆకర్షిస్తోన్న ఆ అందాలేంటి? లెట్స్ వాచ్. కలువల కొలనులు, పక్షుల కిలకిల రావాలు, సుందరమైన ప్రదేశం, చల్లని వాతావరణం, ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? విశాఖపట్నంలోనేనండి. విశాఖపట్నంలో సుందరమైన సాగర్ తీరాలతో పాటు మరెన్నో అద్భుతమైన మంచినీటి సరస్సులు, అలాగే చూడాల్సిన ఆహ్లాదకరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం నేను కొండకర్ల ఆవ దగ్గర ఉన్నాను. ఇది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే నిశ్చలమైన భక్తితో ఒక్క చెంబు నీళ్లు శివుడికి వేస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది అన్నది కార్తీక మాసంలో భక్తులు నమ్ముతారు. కానీ ఇక్కడ ఈ కొలంలో నేను చూపిస్తున్న ఈ కొలను లోపల శివలింగాలు కొలువై ఉన్నాయి. అందుకే నిత్యం నీటితో నిండి ఉండే ఈ శివలింగాలను దర్శించుకోవడంతో పాటు ఈ సుందరమైన అద్భుతమైన ఈ కలువల కొలనుని, మరి ఈ కొలను సొగసు చూడతరమా అంటూ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా మహా అద్భుతంగా ఫీల్ అవుతుంటారు. మరి అసలు ఈ కొండకర్ల ఆవ విశేషాలేంటి, కొండకర్ల ఆవకి సంబంధించిన మరి ఆధ్యాత్మిక విషయాలేంటి, వీటికి సంబంధించి స్పెషల్ రిపోర్ట్ నేను మీకు ఇవ్వబోతున్నాను. మీ అనురాధ. ఉరుకులు పరుగుల జీవితాల నడుమ అందరూ కోరుకునేది కాస్త రిలాక్సేషన్. ప్రశాంత వాతావరణంలో ఒక్కరోజైనా గడపాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారికి బెస్ట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది కొండకర్ల ఆవ. నీలి సముద్రం తీర ప్రాంతాలతో పాటు అదరహో అనిపించే అరకులోయ అందాలు ఉమ్మడి విశాఖ జిల్లా సొంతం. అదే కోవకు వస్తుంది అనకాపల్లి అచ్యుతాపురంలో ఉన్న కొండకర్ల ఆవ. ఆవ అంటే మంచినీరు నిల్వ ఉండే ప్రాంతం అని అర్థం. కొండకర్ల ఆవ ఒక సుందరమైన మంచినీటి సరస్సు. ఒకప్పుడు 3000 ఎకరాల్లో విస్తరించి ఉండేది. క్రమేపీ ఆక్రమణల తర్వాత ప్రస్తుతం 1850 ఎకరాల విస్తీర్ణానికి పరిమితమైంది. అయినా ఆవ చుట్టూ పచ్చని ప్రకృతి కనువిందు చేస్తూ ఉంటుంది. విదేశీ పక్షులకి ఆవాసం ఈ మంచినీటి సరస్సు. ముఖ్యంగా కొండకర్ల ఆవని అందుకే బర్డ్ ఫ్రీ ఏరియాగా ప్రకటించారు. ముఖ్యంగా ఇక్కడికి రంగురంగుల పక్షులు, విదేశీ విహంగాలు ఇక్కడికి వచ్చి విహరిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కార్తీక మాసం సీజన్లో ఈ పక్షుల్ని చూసేందుకు, అలాగే ఈ బోట్ జర్నీ చేసేందుకు ఇక్కడికి పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు అలాగే ముఖ్యంగా ఈ విహార కేంద్రాన్ని కూడా సందర్శించాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక మధురమైన అనుభూతిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే విశాఖపట్నంకి కార్తీక మాసం వస్తే చాలు ఈ కొండకర్ల ఆవని సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు. మంచినీటి సరస్సు ఉన్న ఆవ ప్రాంతాన్ని కలువల కొలనుగా కూడా పిలుస్తారు. ఈ సరస్సు నిండా అందమైన కలువ పూలు విరబూస్తాయి. ఆ కలువల మధ్యలో నుంచి చేసే దోణి ప్రయాణం ఎవరి మధ్యలో అయినా ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మనం 3 months ముందు వచ్చాం, కానీ అప్పుడు చాలా బాగుంది. కానీ ఇప్పుడు చూస్తే కొంచెం దాని బ్యూటీనెస్ తగ్గింది. ఇంకా ఇక్కడ మీకు కావాలంటే బోటింగ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ వాళ్ళతో వస్తే ఇక్కడ చాలా కూల్ ప్లేస్ అండి. ఇంకా మీతో ఇంకా సీజన్లో వచ్చినప్పుడు చాలా బర్డ్స్, క్రేన్స్ లాంటివి వేరే స్పీషీస్వి బర్డ్స్ వస్తాయి ఇక్కడ అన్నీ. ఇంకా నార్మల్ చూడాలంటే మీ ఫ్యామిలీతో వస్తే అలా బోటింగ్కి వెళ్ళొచ్చు, ఇంకా హాయిగా చిల్ అవ్వచ్చు. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, అసలు ఏం సౌండ్ లేకుండా అలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ నవంబర్ నెలలో నుండి 2వ నెల ఆఖరి వరకు విదేశాల నుంచి పక్షులు వస్తాయండి. ఒక 3 నెలలు ఇక్కడే ఉంటాయి. 3 నెలలు అయిపోయాకే మళ్ళీ వెళ్ళిపోతాయండి. వాళ్ళు ఆస్ట్రేలియా పక్షులు అంటారు సార్. ఇలా సరస్సులో చేసే బోటు షికారులో మరొక అనుభూతి కూడా కలుగుతుంది. రకరకాల పక్షులకి ఈ ఆవ ఆవాస ప్రాంతం. అందుకే ఈ సరస్సును విహంగాల విహార కేంద్రంగా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ నీటిలో శివలింగాలు కొలువై ఉండటం మరో ప్రత్యేకత. అందుకే కార్తీక మాసంలో పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. పడవ మీద ప్రయాణం చేస్తూ నీటి సరస్సు మధ్యకు చేరుకోగానే శివలింగం దర్శనమిస్తుంది. కార్తీక మాసంలో ఒక్క గుక్కెడు నీళ్లు నెత్తిన పోస్తేనే పరవశించే శివుడు నిత్యం నీటిలో జలాభిషేకం జరుగుతూ ఉంటే ఇంకెంత ప్రసన్నుడవుతాడు. అందుకే ఇక్కడికి ప్రతి కార్తీకంలో పర్యాటకులు ఎక్కువగా వచ్చి ఈ శివలింగ దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం నేను కొండకర్ల ఆవలోని ఈ బోట్ జర్నీని స్టార్ట్ చేసేసాను. ముఖ్యంగా ఈ ఆవ ప్రదేశం అంతా కూడా చూస్తుంటే 1800 ఎకరాలు పైబడి విస్తీర్ణంలో ఈ మంచినీటి సరస్సు అనేది ఉంది.
కేవలం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా మంచినీటి సరస్సుగానే కాకుండా అలాగే ఇక్కడ ఏదైతే ఒక పర్యాటక ప్రాంతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఈ కొండకర్ల ఆవ అనేది విరాజిల్లుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఈ మొత్తం ఆవ అంతా కూడా చక్కని కలువ పూలు నిండుగా ఈ కొలనంతా కూడా ఉంటూ ఉంటాయి. ఈ కలువల కొలంలో విహరించే విహారం అనేది నిజంగానే మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కొండకర్ల ఆవకి సంబంధించి రకరకాల పక్షులు ఇక్కడికి వచ్చి పక్షులకి ఒక విహార కేంద్రంగా కూడా దీన్ని ప్రకటించడంతో పర్యావరణ హితంగా కూడా ఈ ఆవని ఉంచాలి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకోవడంతో గవర్నమెంట్ కూడా టూరిజం సెక్టార్కి సంబంధించి కూడా దీన్ని డెవలప్ చేయాలన్న ప్రాజెక్ట్స్ని అయితే తీసుకురాబోతుంది. అందుకోసం ఇప్పటికే ఇక్కడ ఈ ఆవ యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్గా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ పక్షులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ సీజన్లో దాదాపుగా నవంబర్ నుంచి అంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా ఈ కొండకర్ల ఆవ అంతా చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, పచ్చని ప్రకృతి మధ్యన మంచినీటి సరస్సు ఇది ఉంటూ ఉంటుంది. ఇక్కడ మొత్తం కలువ పూలతో కొలనంతా కూడా నిండిపోయి ఉంటుంది. అయితే ఇప్పటికీ ప్రస్తుతం ఇంకా సీజన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు, ఇంకా కలువలు కూడా పూర్తిగా రాలేదు, అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సరస్సుని అతిపెద్ద టూరిజం కేంద్రంగా ఈ అనకాపల్లి జిల్లా మొత్తాన్ని ఇదొక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అయితే మంచి ప్రాజెక్ట్స్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. అయితే అదే సందర్భంలో దీని యొక్క ఏదైతే ఆ నేచర్కి సంబంధించిన అంశాలు ఉంటాయో దీంట్లో అంటే పర్యావరణానికి సంబంధించినవి ఏవి కూడా డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కొలనులో ఏవి కూడా ప్లాస్టిక్ కానీ లేకపోతే పర్యావరణానికి హాని చేసే అంశాలు ఏవి కూడా ఉండకూడదు అనేది ఒక ప్రధానమైన అంశంగా తీసుకున్నారు. అందుకని ఈ కేవలం చెక్కతో ఫైబర్తో అంటే తాటి దోనెలతో తయారు చేసిన దోనెల్ని ఇక్కడ ఎక్కువగా ఈ విహారానికి వాడేవారు. అయితే ఇప్పుడిప్పుడు పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఫైబర్ బోట్స్ని అలాగే ఏదైతే చెక్కతో తయారు చేసిన బోట్స్ని కూడా విహారయాత్ర కోసం వినియోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి పర్యాటక కేంద్రంగా గనక తీర్చిదిద్దితే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి మార్గాలు పెరుగుతాయి. అనకాపల్లి జిల్లాలో అటు టూరిజం సెక్టర్ డెవలప్ కావడంతో పాటు ఇక్కడున్న చాలా మందికి ఇదొక ఉపాధి కేంద్రంగా కూడా మారుతుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకనే దీన్ని ఒక ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అయితే మాత్రం ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదండి, ఈ కొలను దాదాపుగా ఈ సరస్సు మధ్యలోకి మనం వచ్చేసాము. ఇదంతా కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మాత్రం కనిపిస్తుంది. మండు టెండల్లో కూడా మధ్యాహ్నం వేళ కూడా ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది. అది ఇక్కడ యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా కొండకర్ల ఆవ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. చుట్టూ కొండలు, చుట్టూ చెట్లు, వీటి మధ్యలోని వచ్చే ఈ జలరాశులు ముఖ్యంగా ఇదొక మంచినీటి సరస్సుగా పూర్వం దీన్ని కేవలం డ్రింకింగ్ వాటర్గా మాత్రమే వాడుకునేవారు. అయితే ఇందులో మరొక విశేషం కూడా ఉంది. ఎందుకంటే కార్తీక మాసంలోనే ఎక్కువగా ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటే ఈ కొలని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ నీటి అడుగున శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు ఎప్పుడూ నీటితో కప్పబడి ఉంటాయి, నీటితో నిత్యం జలాభిషేకం చేసుకుంటూ ఉంటాయి అని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా పాతకాలం నుంచి కూడా చెప్తూ ఉంటారు. అందుకనే కార్తీక మాసంలో ఈ సరస్సు దగ్గరకు వచ్చి ఒక్కసారి సరస్సు నీళ్ళని తీసి ఇట్లా తల మీద వేసుకుంటే కనుక ఆ శివుడికి అభిషేకం చేసిన నీటిని మనం స్వీకరించినట్లుగా అవుతుంది అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు కానీ లేకపోతే భక్తులు కానీ భావిస్తారు. అందుకని ఈ కొలనిని ప్రత్యేకంగా అందరూ కూడా కొండకర్ల ఆవ అంటే ఆవ ప్రాంతం అని అంటే ఇది ఒక మంచినీటి సరస్సుగా మనం చెప్పొచ్చు. ఈ ఆవ ప్రాంతాన్ని అందరూ కూడా సందర్శించుకొని ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా కూడా ఒక మధురమైన అనుభూతిని కార్తీక మాసంలో తమ వెంట తీసుకొని వెళ్తారు. ఒక ఆధ్యాత్మిక భావన, మరొక వైపు ఒక విహారయాత్ర అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సరస్సుని ఒక్కసారి మనం వచ్చి విజిట్ చేస్తే చాలు ఒక మంచి ఫీలింగ్ అనేది ఖచ్చితంగా మనతో పాటు ఉంటుంది. మన లైఫ్ జర్నీలో ఈ కొండకర్ల ఆవ సందర్శన అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మాత్రం మిగులుతుంది అనేది తప్పకుండా చెప్పాల్సిన విషయం. ఎందుకనంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇదొక పర్యావరణ హితమైన ప్రదేశంతో పాటు ఒక విహార కేంద్రం, మరోవైపు ఆధ్యాత్మిక సందర్శన చేసే ఒక ప్రాంతం. అందుకని ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కొండకర్ల ఆవని కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా
విజిట్ చేసేందుకు ఇష్టపడతారు. మరి మనం కూడా చూసాం కదండి, నిజంగానే చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా, చాలా ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది. మరోవైపు ఈ కొండకర్ల ఆవకి వెనుక భాగంలో వాడ్రాపల్లి ఆవగా పిలుస్తారు. ఇక్కడ చేపల వేట చేస్తూ ఉంటారు. సహజంగా ఇక్కడ వలలు వేయటం నిషేధం. పక్షులు, కలువ పూలకి ఇబ్బంది కలగడంతో పాటు పర్యావరణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెందలు అనే వెదురు బొంగుల ద్వారా తక్కువ లోతులో చేపల వేట చేస్తూ ఉంటారు. కొండకర్ల ఆవలో మేము మత్స్యకారులు అండి. 500 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. 500 మందిలో 350 మందిని ఏటగాళ్ళమే. బోట్లు వేసుకుంటూ చేపలు పట్టుకుంటామండి మేము. మాకు రెండో ఆధారం అంటూ ఉండదండి, ఇది తప్ప. ఏదో ప్యాసింజర్స్ వస్తే తిప్పుకుంటాం, ఎంతో కొంత ఇస్తుంటే తిప్పుకుంటూ ఉంటాం. అలాగే వారానికి 1 రోజు 2 రోజులు చేపలు పట్టుకుంటామండి మేమైతే. అలాగే ఇక్కడ చాలా పర్యాటకులు వస్తారు, అంటే చూడడానికి అందరూ వస్తారు కాబట్టి చాలా ఆనందపడి వెళ్తూ ఉంటారండి. మాకు మెయిన్ వాటర్ లేదు సార్, తాగునీటి వాటర్ లేదు. అలాగే వర్షం అది పడితే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి నీడంటూ లేదండి, నీడంటూ లేదు. వర్షం పడిపోతే చిన్నపిల్లలతో వాటితో వస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి అంత దూరం పారిపోవాల్సి వస్తుంది వర్షం పడితే. ఎండ అయితే ఏ చెట్టు కింద ఉండి ఆవులు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వర్షం పడితే మాకు చాలా ఇబ్బందికరం అండి. ఆ ఒక నీడైనా ప్రభుత్వాన్ని ఏదైనా సహకారం చేస్తే మాకు ఆనందపడదామని కోరుకుంటున్నాం. ఇక ఈ ఆవలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఫోటోషూట్లు చేస్తూ ఉంటారు. కేరళని తలపించే ప్రకృతి రమణీయత ఇక్కడ ఉండటం, పచ్చని ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో ఎక్కువగా ఫోటోషూట్లు జరుగుతాయి. దీంతో ఈ ప్రాంతంలో కొంతమంది ఇదే జీవనాధారంగా కూడా మలుచుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ ద్వారా ఈ ప్లేస్ తెలిసిందండి. కొండకర్లవ లూప్ లైన్ అని చెప్పి, కానీ చాలా ఎగ్జాటిక్గా ఉంటుంది, రియలిస్టిక్ కూడా ఉంటుంది లొకేషన్. మన వెడ్డింగ్ షాట్స్కి అయినా సరే, ఎటువంటి షాట్స్కి అయినా సరే చాలా మంచి లొకేషన్. ఎకో ఫ్రెండ్లీ లొకేషన్ అనమాట. అంటే ఏ కాస్ట్ కూడా అవ్వదు మనకి. చాలామంది ప్రిఫర్ చేసే లొకేషన్. చాలా బాగుంటుందండి లొకేషన్. ఈ కొండకర్లావ ప్లేస్ అనేది చాలా బెస్ట్ ప్లేస్ ఫర్ ప్రీ వెడ్డింగ్ అండి. ప్రీ వెడ్డింగ్ అని కానీ, సైట్ సీయింగ్ కానీ, ఎక్కడి నుంచైనా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. సో ఇది వైజాగ్ నుంచి చాలా నియర్ అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ కండిషన్స్ కానీ ఏదైనా సరే మనకు అన్ని బడ్జెట్లో బయట అన్ని లొకేషన్స్ కన్నా కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ దేనికన్నా సరే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆవ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. కానీ ఏపీ టూరిజం శాఖ ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడిప్పుడే కొత్త టూరిజం ప్రాజెక్టులు మొదలు పెడుతున్న తరుణంలో కొండకర్ల ఆవను కూడా అభివృద్ధి చేస్తే ఏపీలో మరో అద్భుతమైన అందమైన టూరిజం స్పాట్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. నిశ్చలమైన మనసుతో శివుడికి పూజ చేస్తే చాలు పాప పరిహారణ జరగడంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అన్నది భక్తుల నమ్మకం. అందుకే కార్తీక మాసంలో శివ ఆరాధన, శివ సందర్శన అనేది ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ప్రతి కార్తీక మాసంలోనే కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివలింగాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఇక్కడ ప్రస్తుతం రోజు నీటిలో నిత్యం అభిషేకిస్తుడైన శివలింగాన్ని ప్రస్తుతం మనం దర్శించుకుంటున్నాం. ఈ కొండకర్ల వాడ్రాపల్లి ఆవల్లో మరి కొలువై ఉన్న ఈ శివుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి ఎంతో మంది వచ్చి అలాగే ఈ ప్రదేశాలని, ఈ సుందరమైన ప్రాంతాలని కూడా చూసి తన్మయత్వం, పరవశం చెందుతూనే ఉంటారు. మరి ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన ఈ టూరిజం ప్రాంతాన్ని అందరూ కూడా రావాలని, ఇక్కడ ఈ ప్రాంతాన్ని పర్యటించి మరి ఈ శివుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.